వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. సో మనం అయితే ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. అయితే ముందు పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకొని అప్పుడు స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అమ్మా సో బాగా లేట్ అయిపోయింది. షాపింగ్కి వెళ్ళాను అనమాట. ఎల్లుండి నా బర్త్డే, 29th నా బర్త్డే అనమాట. సో అందుకని షాపింగ్కి వెళ్ళాను. బాగా లేట్ అయిపోయింది అబ్బా. ఆల్రెడీ 7 అయిపోతుంది మ్యాచ్ నాకు తెలిసి. ఇప్పుడు కొడితే ఎప్పుడుకు బట్టలు తీసుకుంటే అమ్మాయి ఎంత 2000 అయినాయి. కరెక్ట్గా 2000 అయినాయి. ఆ రోజు వీడియో పెట్టనో మరి తెలియదు అనమాట మనకి. చూద్దాం. సో గ్యాస్ పెట్రోల్ అయితే కొట్టించేసుకుందాం మనం. ఇప్పుడు మనం రీడింగ్ చూసుకోవాలి. రీడింగ్ వచ్చేపాటికి 3 పాయింట్లు వచ్చింది. 2 3 4 44 అయింది రా నీ అమ్మ. కొద్దిగా ముందుకెళ్తే మళ్ళీ వచ్చింది. సో అయితే మనం ఎప్పుడైతే ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. బాగా లైట్ అయిపోయింది. 7 అయిపోయింది టైం అప్పుడే. పొద్దున అంతా ఎండ కొట్టింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికైద్ది, ఎప్పుడు తోలుతానేమో. అమ్మా స్టార్ట్ అయితే వేసేసుకున్నా. పడితే బాగుండేది. రైళ్ళు పడాలి. ప్రశాంతంగా మహాభారతం ఎంత పోతే ఎంత బాగుందో. మహాభారతం ఇది కాదు మహాభారతం కాదు, భగవద్గీత ఇంటా పోతే ఎంత హాయిగా ఉందో. పడ్డది రైడు 3 కిలోమీటర్ల. పోదాం. స్కూటీ ఆర్డర్ అంటే దిస్ ఈస్ స్కూటీ ఆర్డర్. అదే చెప్పేసి ఇలా కూడా 3 కిలోమీటర్లు లేదురా ఎర్రిప్పు కూడా. అమ్మా నాయన వద్దా క్యాన్సిల్ చేసి దింగుతాడు ఆవిడ. అవసరం లేదు. 3 కిలోమీటర్లు ఎవడు దింగించుకుంటాడు. వెళ్ళేలోపు క్యాన్సిల్ చేసి దింగుతాడు ఆవిడ. ఏ లాంగ్ పిక్ లొకేషన్ తీసేయి. అవసరమే లేదు ఆవిడ. ఏ దగ్గర మా 20 కస్టమర్లు 19 పడిపోయింది క్యాన్సిల్ చేసి ఆవిడ వచ్చి. పొండిరే ఎందుకు వస్తారా ఒక్కడిగారే. నా బట్ట నా కొడుకు. ఆడెందుకు ఆపుకున్నావురా? సైడ్కి ఆపుకోవాలి కదా. అవులే చూద్దాం రైడ్ పడుతుందేమో మళ్ళీ. 3 కిలోమీటర్లు అంటే అయ్యే పని కాదు లవడ. నిన్న అనుకుంటుంది. నిన్న జరిగింది 2.4 కిలోమీటర్లు పికప్ డ్రాప్ 1 కిలోమీటర్. 16 రూపాయలు ఇచ్చాడు అబ్బాయి. ఏం చేయాలి ఆడితే నేను 16 రూపాయలతో. ఆమంటుంది షేర్ ఆటోకి వస్తే ఎంత ఇస్తారండి అంటుంది. ఇది బండి కదా, బుక్ చేసుకుని కావాలి కదా వచ్చేది. ఏందో చెప్పిందా నాకేం అర్థం కాలేదు. నిన్న పొద్దున్న జరిగింది అది. అమ్మా రేరా పండిరా పాపా పండి అమ్మయ్యా మొదరు. అమ్మ కమాండ్ ఆడితే ఏమన్నా పడతాయేమో చూద్దాం. పడకపోతే చేసేది ఏమో లేదు. సోమవారం కదా పడతాయి. చూసారా ఎట్టబడిందో. 0.2 కిలోమీటరు పికప్. డ్రాప్ ఏమన్నా ఏడే ఉన్నాడు. యూటర్న్ పాడదు ఇంకా రత్నదీప అబ్బా. ఇప్పుడు దీనిలో తీసుకోవాలి. కొంపదీసి నేను మళ్ళీ డెలివరీ పడితే అమ్మ. సో అయితే లేడీస్ నెంబర్ వచ్చింది. పార్సల్ అయితే అస్సలు తీసుకొని క్యాన్సిల్ చేద్దాం మళ్ళీ అవసరం అయితే. ఫోన్ అయితే వచ్చా ఎవరు. హలో అన్న రతన్దీప్ దగ్గర ఉన్నా అన్న.
ఆపోజిట్ పార్సలా. సరే, మనీ ఎవరు ఇస్తారు? వాళ్ళు ఇస్తారన్న మనీ? మనీ మీరే కొడతారా? ఓకే, వచ్చా అన్న. అబ్బా పార్సల్ పడ్డదరా అయ్యా. పార్సలు 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 పార్సలు. అబ్బా అన్న ఓటీపీ చెప్పు. 87775 ఎంత చూపించింది? 28. ఎంత? 28. సో పార్సల్ అయితే ఇచ్చారనమాట. కరెక్ట్గా 500 మీటర్స్ ఉంది అంతే, ఎక్కువ లేదు. పోదాం. ఎంత అమౌంట్ అంటే 28 రూపాయలు చూపించింది అన్న అన్నాడు. కాదు, బండి బుక్ చేసుకొని ఇదేందుకు ఇస్తారు అబ్బా, నాకు అర్థం కాదు. పార్సల్ బుక్ చేయొచ్చు కదా అట్లాంటప్పుడు. నాకమ్మ సరిపోయింది నాకు వ్యాపారం. మళ్ళీ ఎక్స్ట్రా అడిగితే అన్నా మేము రోజు బుక్ చేస్తున్నాము అన్న అంటారు. మళ్ళీ రోజు బుక్ చేస్తే ఎవరికేం బాధ అన్న, దానిలో ఆప్షన్ ఉంది కదా, అని నొక్కాలి కదా. నొక్కరు, ఏం వాడుకోపోయాం బొక్క లేవడా, వాడికేం అవసరం అని అంటాడు. మళ్ళీ ఎవడరా? హలో, ఎవరండి? మేము ర్యాపిడో నుంచి మాట్లాడుతున్నాం మేడం. వస్తున్నాం, మీరు బయటకు రండి కొంచెం. వచ్చేసాను ఆల్రెడీ. సో ఆమె అయితే మళ్ళీ ఫోన్ చేసి అమ్మా నాయన సాయిరామ్. సో ఫస్ట్ రైడ్ అయితే అయిపోయిందనమాట మనకి. ఈ బొక్కలు తిరిగి ఆ బొక్కలకి వెళ్తే ఇంత అయిపోయి ఇటు తెంగించుకోవాలి. ఎంత బాగుందో రోడ్డు, చాలా చీకటిగా. స్ట్రీట్ లైట్ కూడా పల్లె ఉంటాయి. అబ్బా. సో అమౌంట్ అయితే 28 రూపీస్ చూపించింది ఇక్కడికి వచ్చిన లొకేషను. ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడు. సో రైడ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోదాం. కాకపోతే వీడు 7 రూపాయలు తీసుకున్నారు, నాకు 21 రూపాయలు ఇచ్చాడు. పర్లేదు, 7 రూపాయలు తెంగాడు. 500 మీటర్లకి 7 రూపాయలు తీసుకున్నాడు అంతే. నైస్, పర్లేదు. 7 రూపాయలు తీసుకున్నాడు, ప్లస్ నాకు 21 రూపాయలు ఇచ్చాడు. మియాపూర్ క్రాస్ రోడ్ దెంగింది పో, మియాపూర్ క్రాస్ రోడ్ దెంగేసింది. బాగానే పడుతున్నాయి రైళ్ళు. మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. ఆ అన్న అయితే ఇంకా డబ్బులే లేదు, ఎప్పుడు వేస్తాడో ఏమో తెలియదు మరి. సో అట్లా డబ్బులు వేసాడు, అట్లా రైడ్ పట్టేది ఎమ్మడే క్యాన్సిల్ అయితే ఇంకా. అదే ఇందాక మియాపూర్ క్రాస్ రోడ్ వచ్చింది కదా, ఎమ్మడే క్యాన్సిల్ చేసి చెప్పాడు. ఏమోలే, ఎట్లా జడుకుని ఉంటారు కదా, నా పాట ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని. బుక్ చేసి ఎమ్మడే క్యాన్సిల్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు నేను లేపు కొట్టాలి కొడుకుని, అట్టేట కాదు. సగం దూరంలో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసి దిగుతారు సుల్లిగాళ్ళు, ఎర్రిప్పకు ముండలో. అమ్మ పిచ్చి పుక్కుంది. ఇంకా బుక్ చేసి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయటం కుదవాలి, బాగా మాయకత్వమా. అంత అంచుకొచ్చేసాడు ఆటోవాడు. సో మళ్ళీ ఇదేంది వద్దు దెంగాయి. 2 కిలోమీటర్లు 3.8 కిలోమీటర్ల పికప్,
1.8 కిలోమీటర్ డ్రాప్. ఎందుకు అవసరమా పెట్రోల్ దండగా వెళ్ళిలో క్యాన్సిల్ చేస్తారు గాయస్. అసలు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని లాంగ్ కిలోమీటర్ వచ్చినప్పటికీ డ్రాప్ లాంగ్ కిలోమీటర్ వచ్చినప్పుడు పికప్ కూడా ఒకసారి లాంగ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, యాక్సెప్ట్ చేసి మెసేజ్ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను వస్తున్నాను అని, ఐఎమ్ కమింగ్ ప్లీజ్ డోంట్ క్యాన్సిల్ అని చెప్పి ఒక మెసేజ్ పెడితే వాడు క్యాన్సిల్ చేయరు. అదనమాట. ప్లస్ మనకి ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత వాడు తీసుకుంటాడు కదా, తీసుకున్న తర్వాత మళ్ళీ ఇన్సెంటివ్ కలిపి వేసేస్తాడు అనమాట. ఇప్పుడు మనం లాంగ్ వచ్చాం కాబట్టి పిక్ లొకేషన్కి దాని ద్వారా వేసేస్తాడు అనమాట. అది అట్లా. సో ఇప్పుడైతే ఒక రైడ్ అయిపోయి మనం ముందుకు వచ్చేసాము. ఇది మండ్య మార్కెట్ దగ్గర ఉన్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట మండ్య మార్కెట్ దగ్గర. చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. దాటేసి ఖమ్మాన్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్లో మళ్ళీ పడతాయి. ఏడుంటే అవ్వదు, ఏడంటే అస్సలు అవ్వదు అనమాట. ఏడేడా తచ్చట్లాడితే అమ్మ చాలా చిరాకు పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా, క్లియర్గా ఎంత ట్రాఫిక్ ఉందో. ఆడేడో టిప్పర్ కనపడుతుంది నాకు టర్నింగ్ పాయింట్లో. బాబోయ్, సోమవారం వచ్చినాడు చాలు మొత్తం ట్రాఫిక్. ఏడ ఒక ట్రాఫిక్, అటు బీరంగూడ చెప్తే ఆదివారం సండే మార్కెట్ అని చెప్పి ఆడ మళ్ళీ ట్రాఫిక్. ట్రాఫిక్ అయ్యో 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 యాగయ్యా. చూసారా బండి అట్లా పెట్టారు, రోడ్డు కట్టంగా పెట్టి పారదయ్యారు బండ్లు. వస్తూనే బండ్లు ఉంటాయి, చివరిదాకా బండ్లే, ఇన్ని బండ్లే. మామూలు ఖాళీ టైంలో అయితే ఖాళీ తిరిగి దిగేస్తారు అవతలకి. అట్లాంటిది డివైడర్ పక్కన డివైడర్ ఒకటి ఉందిగా, దానికి కరెక్ట్ సరిపోయేటట్టుగా పెట్టేశారనమాట. చూసారు ఎంత ట్రాఫిక్ ఉంది. వెళ్ళేటప్పుడు మాత్రం డోలు తీరిపోతాయి. వెళ్తే ఈ టైంలో ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది. ఇటు రాకుండా ఉంటే బాగుంటుంది. 10 అయితే టైము మొత్తం క్లియర్ అయిపోతుంది. అప్పుడు పెట్టేళ్ళు అటు దిగేస్తారనమాట. ఇట్లా ఉండేది అప్పుడు ట్రాఫిక్. ఇప్పుడు వెళ్తే మాత్రం పూరా సిరిగి పోతుంది. చూసుకో అన్నా, చంపేస్తావా బర్రా, గుద్దిసిపారదగు దరిది వదిలిద్ది. వదిలేని చూడక అమ్మ జస్ట్ విస్సు పడేవాళ్ళు ఇద్దరు. అమ్మ ఫోన్ పగిలిపోయి నేను కింద పడి వచ్చామండి. గేడా ట్రాఫిక్ వేసాయి. అమ్మ పని పట్ట లేదు, తాగి దిగదారా మీకు అతనే ఉన్నారు కొడుకులు. ఏహప మళ్ళీ అదే వచ్చింది. 2.7 కిలోమీటరు పికప్, 1.8 కిలోమీటర్ ఏమో డ్రాపు. అన్నయ్యే ఆ రోడ్డు తీసుకున్న పోయేది అనవసరం గిట్ట వచ్చాను నేను. 13 నిమిషాలు అయింది అప్పుడు ఏదో స్టార్ట్ చేసేవాడి. అమ్మ అబ్బా ఏమన్నా ట్రాఫిక్ ఉందా? నిన్న కూడా అంతే, నిన్న కూడా ట్రాఫిక్ ఉంది, ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఉంది. ఏంది ఇది ఇంత ట్రాఫిక్ ఎందుకని? అంకుల్ ఎటు వస్తున్నాను ఆయనకే తెలియాలి. బాబోయ్ మొత్తం ట్రాఫిక్కే ఉంది గాయ్స్. బాబాయ్ అయ్యో 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 జరుగు అయ్యో. ఒక్క చెయ్యి వదిలేసి ఎందుకు తోలేదు ట్రాఫిక్లో? ఫోన్ ఎందుకు అవసరం? అప్పటిదాకా ఫోన్ లవడా. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటా తెగించుకుంటారు లవడా. లేదు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, లేకపోతే బ్లూటూత్ తెగించుకోవాలి చెవులో ఒకటి. ఏ ప్రాబ్లం ఉండదు. నీ పాటికి నువ్వు డ్రైవింగ్ మీద పెట్టుకోవచ్చు దృష్టి. ఓ చేతిలో గొప్పుకుందోలేమో అనుకో, వాడెవడో కూడా ఫ్రంట్ బ్రేక్కి దిగుతాడు, నువ్వు వాడిని గుర్తుతావు, వాడు పోయి ఇంకోటి గుర్తుతాడు, పెద్ద రచ్చ అయింది. అందుకే చెప్పేది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడద్దు. మాట్లాడుకోవాలంటే బియర్ బాట్స్ తెంగించుకుంటారు కదా, అవి పెట్టుకొని మాట్లాడుకోవాలి. అది కొనుక్కుంటే అయిపోయింది కదా. 300తో పోయేదాన్ని 30,000 చేసుకుంటారు. కృష్ణారెడ్డిపేట పడ్డది మళ్ళీ వెనక్కి. నా దరిద్రానికి ఇటే పడి వచ్చింది. అయ్యా నాయనా నీ అమ్మ. ఏడా పక్కనే ఉన్నాడు ఈ మనిషి. పేరు మొన్న అంట, మొన్న నిన్న ఏదో అట్లా ఏడున్నాడో ఏమో.
అన్న ర్యాపిడో ఎక్కడున్నారు మీరు? కమాన్ దగ్గర ఎక్కడ ఎగ్జాక్ట్ ఎక్కడున్నారు కరెక్ట్గా? సరే కాన్ఫరెన్స్ కలిపి చెప్తాడంట అన్న. సరే అని చెప్పి ఆగాను. సైడ్ కన్నా ఆగటానికి లేదు లోడ. బాబోయ్ మీ ట్రాఫిక్ రా బాబో. హలో, కట్ చేసాడేంది? సో ఆయన అయితే కట్ చేశాడు అనమాట. మనం స్వీట్ హౌస్ దగ్గర ఆగుదాం. స్వీట్ హౌస్ దగ్గర ఆగితే ఎట్టా మరి చూద్దాం. మరి రాంగ్ రూట్లో రావడానికి కుదరదంటే మొక్కలు రా స్వామి. ఓహో లగేజ్ ఉన్నట్టుంది. లగేజ్ ఉందా? చూడలే. లగేజ్ ఉందని నేను చూడలేదు లగేజ్ ఉందని. సరే సరే ముందు పెట్టుకుంటా. అక్కడ పెట్టేసండి. నేను అక్కడ చూస్తాను. మీరు ఈ సంఖ్య అనుకున్నారేమో. అదొకటే అనుకున్నా నేను. సోమవారం ఫుల్ వర్కింగ్ డే గారు మార్కెట్ ఉంది ఇక్కడ. దానివల్ల ట్రాఫిక్ ఇది ఆడదా కట్టానే ఉంది. సో దరిద్రానికి మళ్ళీ ఇటే వెళ్తున్నాను నేనైతే. ఇటు రాకూడదు అనుకున్నా, ఇటే పడ్డది మళ్ళీ నాకు రైడ్. అయ్యో 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 ఆగు 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 ఆగు. అక్క నిదానం పో అక్క, నీకు పుణ్యం ఉండిద్ది. కాళ్ళు చూడు ఆడబెట్టుకుందాం. ముందు పెట్టుకోవాలి కదా కాళ్ళు, వెనకాల ఏడవ పెట్టుకుని తీసుకెళ్ళి కాళ్ళు. అయ్యో 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 పోండి పోండి పో పో. అల్లల్లో ఈ కొండ ఎక్కాలి మళ్ళీ. ఎత్తు కొండ. ఎటు వస్తున్నావు అన్నా? ఆడ మనుషులు అయ్యా ఎటు పడితే అటు వస్తున్నారు. చూసారుగా గాయస్ ఎంతసేపు పట్టిందో ఈయన రావడానికి. దగ్గర దగ్గర ఒక ½ అన్ అవర్ దాకా పట్టింది ఈజీగా. కనపడలేదు టైం అసలు నాకు. నేను 7:20కి ఏమో తీసుకున్న రైడు. దగ్గరగా ½ అన్ అవర్ పట్టింది నేను రావడానికి. టైం వచ్చేపాటికి ఇప్పుడు 7:54 అయింది టైము. ఎంతసేపు పట్టిందో చూడండి. అమ్మా అంతసేపు అటు ఇటు తిరిగి ఆయన ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ కలవట్లేదంట. నాదేం పాయే మరి ఎంత చూపించిద్దాం మరి తెలియదు, చూద్దాం. సో బిహెచ్ఎల్ ఎన్ఫీల్డ్ రోడ్ వెళ్ళాలి మనకు మళ్ళీ. అన్నట్టే దరిద్రానికి అమ్మ అట్ట రోడ్డు మరి. సో 5 కిలోమీటర్లు 24 నిమిషాలు చూపిస్తుంది. అమ్మని అమ్మ. సో వెళ్ళిపోదాం అట్లా పట్ల నిదానంగా. 2 వీడియోలు పెడితే 18 నిమిషాలు అయిపోయింది అప్పుడే. 19 నిమిషాలు అవుతుంది. 2 వీడియోలు అంటున్నా. 2 రైడ్లకి 20 నిమిషాలు అయిపోతుంది. మరి అయితే అట్టా చూసారా ఎంతసేపు పడుతుందో ఒక రైడు. 500 మీటర్స్ రైడ్ తొందరగా అయిపోయింది. నాకు నెక్స్ట్ రైడ్ మాత్రం ½ అన్ అవర్ పట్టింది. ఆయన ఎక్కించుకోవడానికి ½ అన్ అవర్ పట్టింది. ఆయనేమో ఇది కొంచెం లగేజ్ ఉందంట, గోతా మీద తెచ్చుకున్నారు. అంత లగేజ్ ఎట్లా మోస్తారు ఆయన పెద్ద అయినా. రే ఆగురా. వాళ్ళకన్నా కొంచెం ఉండాలి. హలో అక్కడ చూస్తుంది పొట్టపల్లి. అయ్యా ఏమేదా ట్రాఫిక్. బాబాయ్ మొత్తం ట్రాఫిక్గా ఉంది.
వా. అర్థం కాలే. సంత మార్కెట్ ప్రతి సోమవారం ఇంతే. ఆడ బిహెచ్ఎల్ ఎన్ఫీల్డ్ రోడ్లు ఏమో ప్రతి శుక్రవారం ఎట్టు దీనికాడ దారుణం కొట్టిద్ది. ఆడ శుక్రవారమో బుధవారమో పెడతారు. ఆడ మనకంత ఐడియా లేదు. సో గాయస్ ఇంకా 3.8 కిలోమీటర్స్ ఉంది. ఆడ ఆపుకునేది నీ అమ్మ. ఆడ మనుషులు రా ఆడ పడితే ఆడ ఆపాడు దొబ్బుతున్నారు. దిగ్గు లేదు. ఇంకో అన్నప్పుడు ఇంకో సైలెన్సర్ పీక్ పాత తొప్పి వెళ్తా ఉంటాడు అన్న. నిదానంగానే పోదాం బాబాయ్, అట్ట కంగారేమో లేదు. పీకే పనిలో ఉండి నిదానంగా పోదామే. ఆగు 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 ఆగు. లేడీస్ స్కూటీలు వేసుకొస్తా ఉన్నారేరా. అబ్బో రీ ఇదిరా సోని ఇదిరా. మా ఫోన్ మాట్లాడుకుంటా నడుపుతున్నా. జాగ్రత్తగా వెళ్ళన్నా. ఆయన ఏమో మరి తెలీదు. ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నాడు. అదే ఆ బండికి సైలెన్సరు మామూలు సైలెన్సరే. అది పీకేసి ఇంకోటి పెడతారు. ఏం చేయరు. లైటు అలా దొరకరుగా. దొరికితే బాగా, దొరకపోతే దొరకదా. అంతే కదా పెద్దవాళ్ళు అనేవాళ్ళు. మీరంటే వాళ్ళు అంటారు. దొరికితే బాధ, దొరకపోతే దొర. అంతే. ఇది కూడా అంతే. అది పెడితే ఒకటే తలకాయ నొప్పి. ఒక 10 కిలోమీటర్ మైలేజ్ రాదు. సైలెన్సర్ మొత్తం ఒకటే బయటకు కొడతా ఉంటుంది కదా, దానివల్ల. సో గాయస్ మనం అయితే ఇంకా 10 నిమిషాలు వెళ్ళిపోతాం అనమాట. జస్ట్ 10 మినిట్స్ ఉంది. 3 కిలోమీటర్స్ 10 నిమిషాలు చూపిస్తుంది. వెళ్ళిపోటు వేసుకొని ఎంత నిదానంగా వెళ్తున్నాం. అయ్యా బిహెచ్ఎల్ మెట్రో ఎన్ఫీల్డ్ రోడ్ అంట. పట్టారా సిగ్నల్. మళ్ళా పడకూడదు పడ్డది. పో సిగ్నల్ పడ్డది. అమ్మ నిమిషం సేపు ఆగాలి. ఇప్పుడు గుడ్డలు ఏముండవు బాబేడా, కష్టమేడా. సిగ్నల్ అయితే పడ్డది కాదు. 30 సెకండ్స్. ఏమో మనకి ఎందుకులే బాబాయ్, మనకు అవసరమా. 30 సెకండ్స్ ఉంది. పక్కన నుంచి ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. మన పని ఏదో మనం చూసుకోవాలి. నీ దగ్గర బాగా డబ్బులు ఉంటే అట్లా పెట్టించుకో. ఎవరు అంతేనా. అది పైసలు లేవా, ఉద్యోగం మూసుకొని తిరుగు. అది ఎవడో పెట్టాడు. అది నడవలేదు ఫస్ట్. నడుస్తుంది కానీ వీకెండ్స్లో నడిచిద్ది. మామూలు టైంలో కష్టం. రోజు ఎవడతా డబ్బులు దానికి కాకపోతే. అన్నా ఎటు వస్తున్నావు అన్నా. కరాటే అన్నా. ద ఆర్ట్ ఆఫ్ ఫైట్ అంట. ఒక్కేం కాదు. అది నేర్చుకొని కూడా ఎవరన్నా కొడుతున్నారా, లేదు. అయ్యో మసీలో పోయింది, మసీలో బర్బాద్ అయిపోయింది అని మాట్లాడతారు. ఇప్పుడు శీలాల గురించి ఎవరు మాట్లాడతలేదు కానీ మొగుడు గురించి మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకోవడం దరిద్రం అయిపోయింది. అరే నాయనా ఏమైందిరా. వాడి తప్పు చేస్తే మనం ఏం చేస్తాం. అన్నాను వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఒకటే సౌండ్ పొల్యూషన్. వాళ్ళ అంటే ఎవరు ఆనందం వాళ్ళది అనమాట. మనకు సంబంధం లేదు దాంట్లో. మనం కూడా బండి తీసుకుంటే మనం కూడా అట్లా చేస్తాం అనమాట. ఎవడు ఆనందం వాడిది అంతే. సో ఈ నుంచి మనం 270 మీటర్లు ఉంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి, వెళ్ళిపోతాం. అమ్మా
ఒరే 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 ఇంట్లో చెప్పురంటరా. సో గైస్ చూస్తున్నారు కదా లొకేషన్ ఎక్కడ ఉందో. మొత్తం అన్ని గుంటలు ఉంటాయి అన్నమాట. రోడ్డు కొంచెం స్ట్రైట్ వెళ్ళిపోయి ఏదో ఏదో రోడ్డు ఉంది, విచిత్రమైన రోడ్డు ఇది. మొత్తం గోతులు ఉంటాయి. రోడ్డు చూపిస్తాను మీకు ఎట్లా ఉండిద్దాను. ఇది రోడ్డు ఎంత దారుణంగా ఉండిద్దో చూపిస్తారు రోడ్డు. అయ్యా అయ్యా అయ్యా, ఇటు రావాలంటే కళ్ళు మూసుకొని ఆలోచిస్తారు ఫస్ట్. ఈ నుంచి మొదలనమాట. ఎంత దారుణమైన రోడ్డు అంటే అంత దారుణమైన రోడ్డు. మున్సిపల్ వాళ్ళు కొంచెం చూస్తే ఒకవేళ కొంచెం చూసుకోండి అండి బాబు. మీకు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆ రోడ్ల సంగతి చూడండి. చూడండి ఎంత పెద్ద పొయ్యి ఉంది ఇక్కడ. ఒక్కోసారి ఈ స్ట్రీట్ లైట్లు కూడా పనిచేయమన్నమాట. ఒక్కోసారి ఈ అంతమంది ఇక్కడ రోడ్డు ఉండేది కాదు. సగం వేసి సగం వదిలేశారు ఈ రోడ్డు అయితే. ఈ రోడ్డు అసలు గెలకలేదు. ఈ రోడ్డు టచ్ కూడా తెలియదు ఇంతవరకు. ఆ పక్క రోడ్డు అని వేశారు కానీ ఇది అసలు వేయలేదు అనమాట. ఓ అరే నాయన, ఎంతసేపు పట్టిందో. గంట పట్టింది కరెక్ట్గా. ఒక 5 కిలోమీటర్లు రావడానికి. హాఫ్ అన్ అవర్ అయింది రావడానికి. అయిపోయింది. దీని నుంచి కొంచెం రోడ్ బాగుంటుంది. మళ్ళీ మనం అయితే రైట్ వెళ్ళాలి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్ నెంబర్ 4 అనమాట మనం వెళ్ళాల్సిన రోడ్డు. చాలా దరిద్రంగా ఉండేది రోడ్డు అయితే. చూపిస్తుంది చూడండి, చూస్తే కానీ అర్థం కాదు. ర్యాపిడో నడిపే వాళ్ళు, అదే ర్యాపిడో చేసేవాళ్ళు ఉంటారు కదా నార్మల్గా. అదే ఇక్కడ ఇది 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 గుంట అంటే ఇంత పెద్ద గొయ్యి. ఇదొక గొయ్యి. అన్ని గోతులే. చీకట్లు ఎవడన్నా ఎందుకు పనికిరాడు. అసలు ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా లేవన్నమాట కొన్ని చోట్ల. ఇక్కడ గుంట ఉంటుంది పెద్దది. ఒక పెద్ద గుంట ఉంటుంది అనమాట. 2-3 సార్లు నేను పడ్డాను ఇక్కడ. లేదంటే ఇది అనమాట. ఇది గొయ్య. 2 సార్లు పడ్డాను ఇక్కడ. స్లిప్ అయిపోయింది బండి. స్లోగా వస్తాం కదా, అదేమో పైకి ఉండిద్ది, చాలా ఎత్తుగా ఉంది. టైర్ పైకి ఎక్కదు. గట్టిగా ఇచ్చేపాటికి బండి కింద పడింది. కానీ నేనైతే ఆతల పడ్డానికి గీసిపోయినా శుభ్రంగా. అది ఒక చెరువు అనమాట. చెరువు లాగా ఉంది. సేమ్ ఒక చెరువు ఎట్లా ఉండదు అట్లా ఉండదు రోడ్డు. సో గైస్ ఇదే అనమాట రోడ్డు. ఎంత దరిద్రంగా ఉండిద్ది అంటే అంత దరిద్రంగా ఉండిద్ది ఈ రోడ్డు. అయ్యా నాయనా. సో మనం అయితే వచ్చేసాం అనమాట. కొన్ని చోట్ల రోడ్డు వేసారు, కొన్ని చోట్ల రోడ్డు వేయలేదు. రోడ్డు వేసిన పాపానికి బాగానే ఉంది. కొన్ని చోట్ల అయితే అసలు రోడ్డు వేయలేదు. అమ్మ, వచ్చేవాళ్ళు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా రండి. అయ్యో 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 అయ్యో, బండి ఎత్తేస్తుంది అయ్యా. ఇదైతే ఎవడో మట్టి పోసినట్టు ఎంత పెద్దగా ఉంది చూసారా. వెళ్ళటం కాదు, బురద. వాన పడితే లేచేది ఏముంటుంది, బురదే కదా. కార్లు అవి తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎట తయారవుతుంది అది. సో గాయస్ మనం అయితే వచ్చేసాం. అమ్మా అరే అరే అయ్యో అయ్యో అయ్యో. లోపల అక్కడ సరే సరే ఓకే. ఆపుతున్నా. అమ్మయ్యో అయిపోయింది. సో రైడ్ అయితే అయిపోయింది అనమాట. సో మనమైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కితే మళ్ళీ మనకైతే మళ్ళీ రైడ్స్ పడతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ తెంగించుకోవాలి. అయ్యా ఏందో ఎట్టుంది రోడ్డు. దీన్ని ఎవడన్నా రోడ్డు అంటాడా. సో వాడు ఇచ్చింది అయితే నాకు 136 రూపీస్ ఇచ్చాడు. అంటే 136 రూపాయలు ఇచ్చాడు అన్నమాట నాకు. అంటే వెయిటింగ్ అయింది కదా, హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ అయింది, ఇచ్చాడనమాట. నార్మల్గా అయితే అయింది ఇప్పుడు 61 రూపాయలు. మామూలుగా 5 కిలోమీటర్లకు వచ్చేది సాయంత్రం పూట. ఏం చేశాడంటే వెయిటింగ్ ఛార్జెస్కి ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 20 మినిట్స్ అయితే 1 మినిట్కి ఇక 2 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఛార్జ్ అవుతూ ఉంటుంది. 2 రూపాయలు అనుకుంటా ఛార్జ్. అట్లా ఛార్జ్ అవుతూ ఉంటుంది. అట్లా హాఫ్ అన్ అవర్కి ఆ వారం అయింది. ప్లస్ టైం కూడా అవుతుంది కదా.
ఇప్పుడు ఎటు వచ్చావు మనం? ఎటు వచ్చావురా అయ్యా? తెలియకపోతే బిస్కెట్ అవుతాం రా బాబు, చూసుకో. చిన్నడా ఎటు వచ్చావురా అయ్యా బయట? వచ్చింది టాటా ఇటే అనుకుంటా వచ్చింది. ఎటు నుంచి వచ్చానో కూడా గుర్తులేదు నాకు. ఆ రోడ్ మ్యాప్ చూసుకుంటూ వచ్చాను, సరిపోయింది. ఎటు నుంచి వచ్చానో అస్సలు గుర్తులేదు నాకైతే. ఇటేలే, పిల్లలు ఉన్నారు ఇక్కడ. స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉంటాయి. ఇదే. సో చూస్తున్నారు కదా అమ్మ. సో లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు వస్తే ఆడ గంట ఉంటుంది, ఆడ గంట కొట్టండి. ఓకే, ఆల్టిల్ 10. సరే మరి అయితే నేనైతే వీడియో ఆపేస్తున్నా. ఇక ఆల్రెడీ 30 minutes అయిపోయింది. 30 హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది అనమాట. హాఫ్ అన్ అవర్ నుంచి రన్నింగ్ అవుతానే ఉంది ఇది. ఫోన్లో ఏంటంటే ఇప్పుడు ఛార్జింగ్, ఫోన్లో ఎప్పుడు కెమెరా ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఒక 10 నిమిషాలు వీడియో తీస్తేనే ఒక 5-6 పాయింట్లు తగ్గిపోతుంది. నేను అట్లాంటిది అడ్డా పెట్టుకొని నాన్ స్టాప్ తీస్తూనే ఉన్నాను. మధ్యలో ఇది పాజు నొక్కుతా కదా, పాజులో ఇంకా గడిచిపోతూ ఉంటుంది అనమాట. అమ్మా, నేను 6:30కి రైట్ స్టార్ట్ చేస్తే వీడియో కూడా 7 కరెక్ట్గా 7 స్టార్ట్ అయింది వీడియో. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 8:30 అవుతుంది అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 8:30 అయింది టైము. అమ్మా బాబోయ్, ఏం రా బాబు, గంట సేపు ఆడైపోయింది నాకు. గంట కాదు, ఆయన ఎక్కించుకున్న తర్వాత 5 కిలోమీటర్లో 20 నిమిషాలు చూపించింది అంతే. కరెక్ట్ గంట అనమాట. గంట సేపు ఇదే వారం అయిందనమాట మన కాడ. సో అయితే ఇక వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అంటిల్ దెన్ లెట్స్ డన్ బాయ్ గైస్. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరు వారి ఆంధ్ర పోయేవాళ్ళు ఎవరైనా కానీ ట్రావెల్ అయితే చేయొద్దు. ఆంధ్ర వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. 31వ తారీఖు భారీ వర్షాలు చెప్పాడు, అర్థమైంది అనుకుంటా మీకు. పొరపాటున ఏమన్నా అయిందంటే మాత్రం మీరే బాధితులు అవుతారు. చూసారు కదా పోయినసారి బస్సు ఎట్ట తగలబడిందో. మళ్ళీ నిన్న అదే రోజు మళ్ళీ ఈ గచ్చిబౌలి దగ్గర మళ్ళీ ఇంకో బస్సు పడిపోయింది. ఎక్కడి హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే బస్సు, ఎలక్ట్రిక్ బస్సు. దారి తప్పితే అదే కట్టు కాక సరిగ్గా బొక్కబార్లో పడేది బస్సు. చాలా జాగ్రత్తగా ఉండేది బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ. బస్సు సేఫ్ కాదు, ఇప్పుడు ట్రైన్ సేఫ్ కాదు, ఫ్లైట్ కూడా సేఫ్ కాదు అసలు. ఇప్పుడు వర్షాలు అయితే గట్టిగా పడుతున్నాయి. అందరూ ఆగండి కొన్ని రోజులు, ఏం కాదు. ప్రాణానికంటే ఎక్కువ చెప్పండి అన్నమాట. ప్రాణానికి ఎక్కువ అది బొక్కలది. సరే గైస్, అయితే మరి ఎవ్రీవన్ బాయ్.